శివశంకర్ గారు, మావిగన్ దెబ్బకు ఒక 6 మంత్రుల బృందం సింగపూర్ ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చిందా? ఇప్పుడు సింగపూర్ వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పటికిప్పుడు సింగపూర్ టూర్ ఎందుకు పెట్టుకున్నారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉండే పెద్దలకి, అదే సాక్షి వీక్షకులకి అందరికీ నమస్తే. నమస్తే. ఇందాక మన ఇంద్రనీల్ గారు చెప్పినట్టు కానీ, మీరు ఇంట్రోలో చెప్పినట్టు కానీ, ఈ సింగపూర్ యాత్ర అనేటువంటిది కేవలం విహారయాత్ర మాత్రమే. జల్సాలు చేయడానికి, వాళ్లకు ప్రభుత్వ డబ్బులతో అక్కడికి వెళ్ళి ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో మావిగన్ అనేటువంటిది ఈరోజు గూగుల్ ట్రెండ్ తీసుకున్నా కూడాను, గూగుల్ ట్రెండ్ తీసి అనాలి చేయండి సార్. ఏదైతే మావిగన్ ప్రకటన వచ్చిన తర్వాత టీడీపీ గ్రాప్ మీడియాలో, డిజిటల్ మీడియా కావచ్చు, మిగతా మీడియా మాధ్యమాల్లో చూసుకున్నట్లయితే ఆన్లైన్ దాంట్లో సెర్చ్ చేస్తే కంప్లీట్గా గ్రాప్ అనేది 100 తీసుకుంటే 35% టీడీపీకి, 65% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ ప్రతిపాదన మీదనే ఆన్లైన్ వ్యూయర్స్ అందరూ కూడా దాని మీద డిస్కషన్ చేయడం కానీ, ఆ ఫోరమ్స్లో కానీ ఉండడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అమరావతి అనేటువంటి గుదిబండకి ప్రజలకు తెలిసిపోయింది. మావిగన్ ప్రతిపాదన అద్భుతమైన ప్రతిపాదన, దీన్ని డైవర్ట్ చేయకపోతే మన పుట్టి మునుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఏదో మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పారు, ఒకరు వాళ్ళు తనుకొని ఏదో ఒకరు కడపలో పెద్ద దస్తగిరి అనే వ్యక్తి చంపేస్తే దాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రికల్లో కూడాను ఈ పిల్లలంతా కూడా ఇట్లా గొడవలు చేసుకున్నారు, ఆ బంగ్యాకు అంటే గంజాయి మత్తులో ఇద్దరు చేసుకొని చంపుకున్నారని చెప్పి వాళ్ళ అధికారిక గెజెట్లో కూడా వచ్చిన తర్వాత ఈ మావిగన్ ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి వాళ్ళ యొక్క సింగపూర్ది కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మావిగన్ నుంచి డైవర్ట్ చేయడానికే. పత్రికల్లో సార్ ఒక జవాబుదారీ పరిపాలన అందించడానికే సింగపూర్ వెళ్ళాము, ట్రైనింగ్ తీసుకుంటామని చెప్తున్నారు. నిజానికి అటువంటిది నేర్చుకుని వచ్చి ఇక్కడ జవాబుదారీతనంతో పరిపాలన చేస్తే మంచిదే కదా, తప్పే ఉంది సార్. వీళ్ళు బేసికల్గానే ఎర్ర బుక్ తీసుకొని వచ్చేసేసి ఇదే మా కాన్స్టిట్యూషను, రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చింది కాదు అనేటువంటిది ఒక ఫిలాసఫీ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు రాజకీయ పరిపాలన అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు ఇంకా అవన్నీ కూడా కాదు. ఇది పూర్తిగా రాష్ట్రంని దివాలా అంచున తీసుకెళ్లేసి ఇక 100 సంవత్సరాలైనా కూడా ఎవరొచ్చినా బాగు చేయలేని పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్తున్నారు. వీళ్ళు సూటు బూట్లు వేసుకొని అందంగా తయారయ్యేసి మంచి కాస్ట్లీ లెదర్ బ్యాగులు పట్టుకొని, మంచి కాస్ట్లీ రిస్ట్ వాచ్లు పెట్టుకొని, లక్షలాది రూపాయలు షూలు వేసుకొనేసి వెళ్ళి ఏదో మెరీనా బీచ్ ఏదో ఫేమస్ అనుకుంటా, అక్కడ బీచ్లు తిరగడానికో ఈ హోటల్స్ లో మంచి స్టార్ హోటల్స్ లో ఉండి అలా ఫోటో పోజులు ఇచ్చుకుంటూ వీళ్ళు తీసుకోవడానికి ఆ మంత్రి గారు వెళ్ళేసి నారాయణ గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వేడుకలు చేశారంట. ఆ పుట్టినరోజు వేడుకలు రెడీ చేసుకోవచ్చు కదా, నెల్లూరులోనో ఆ సెక్రటరియట్లో ఉండి ఇచ్చేసి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయొచ్చు కదా, అక్కడికి వెళ్ళి చేయాలా? ప్రభుత్వం దుబారా చేయడానికి, జల్సాలు చేయడానికి. ఇది ఒకటే కాదు, చెప్తాను చూడండి, ఇదే చెప్తున్నారు కదా, ఒకటి కాదు సార్, నవ్వు వస్తుంది. ఎన్ని చెప్తే కనుక చిన్నవి ఉంటాయి కానీ చాలా నవ్వు వస్తుంది మీకు కూడాను. 5 రూపాయలు భోజనం అని చెప్పి భువనేశ్వరం ఏదో అనే భర్త పుట్టినరోజుకు 70 లక్షలు పెట్టారు, మంచిదే. 5 రూపాయలు పెట్టే భోజనానికి దానికి సీఈఓకి ఎంత సార్ తెలుసా? సీఈఓకి 5 రూపాయలు భోజనం పెట్టే ఆర్గనైజేషన్ ట్రస్ట్కి సీఈఓ నెల శాలరీ ఎంత ఉంటుంది తెలుసా? 4 లక్షల రూపాయలు నెలకు. 5 రూపాయలు భోజనం పెట్టేదానికి 4 లక్షల రూపాయలు పెట్టి జీవో ఏకంగా 1073 ఇచ్చేసేసి 2025లో పోతుల వంశీధర్ అనేటువంటిది రిలీజ్ చేశారు. తర్వాత వీళ్ళు దుబారా. ఇది ఒకటేనా సార్? ఏదైనా కూడా ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి ఒక కొత్త పథకం ఏదైనా ప్రారంభిస్తే ఆ ప్రారంభించిన రోజు వెళ్ళేసేసి దానికి సంబంధించి వెళ్ళి వస్తారు, ప్రజల్లో పెట్టుకొని జిల్లాలో విజిట్ చేస్తారు, ప్రత్యేక విమానాల్లో వెళ్ళి. కానీ ఎక్కడా లేనిటువంటి వింత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానం వేసుకొని ఆ పెన్షన్ అనేటువంటి పథకం మొదటిసారి పెట్టారు. 23 నెలల నుంచి ఏదో ఒక జిల్లాలో 1వ తేదీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళడము, ఆ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడాను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము, ప్రత్యేక విమానాలు అక్కడికి వెళ్ళడము, ఈ ఈవెంట్ దివాలా తీయక ఏం చేస్తుంది సార్ రాష్ట్రము? 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 23 నెలలు అయింది. 23 నెలల్లో తిరుగుతూనే ఉన్నారు. అది ఒకటే కాదు, స్వచ్ఛాంధ్ర అనేటువంటిది ఏం కసు దొబ్బుతారో ఏమో తెలియదు. ఆ స్వచ్ఛాంధ్రకి ఒక జిల్లాకి వెళ్ళడము, ఎక్కడ పెట్టడము, వాళ్ళందరినీ తీసుకురావడము, అంతేనా? ఈయన ఉన్నటువంటి ఇంతవరకు సార్ విమానాల ఖర్చులో తీసుకున్నట్లయితే కనుక
ఈయనకు సంబంధించిన ఒక విమాన ఖర్చులే ప్రభుత్వం నుంచి 109.04 కోట్ల రూపాయలు ఈయనకి ఇచ్చారు. ఇక వీకెండ్ వచ్చిందనుకోండి బాబు గారు కుమారుడు లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు అప్ అండ్ డౌన్ ఆటోలు తిరుగుతూ ఉంటాయి మా పల్లెల్లో. రిక్షా అటు ఇటు ఆటో తిరుగుతూ ఉంటుంది అని రెగ్యులర్ సర్వీస్ ఆటోలు అంటారు. సర్వీస్ ఆటోల కంటే ఎక్కువగా శుక్రవారం సాయంత్రం వెళ్ళడము, సోమవారం పొద్దున రావడము. ప్రత్యేక విమానాలే, అందరూ కలిసి ఒక విమానంలో వెళ్ళరు, వెళ్ళడమే. ఒక వారం అయితే మీరు చూసారో లేదో, ఆ డిప్యూటీ సీఎం గారు అయితే ఇక్కడికి రావడము, తిరుపతికి వెళ్ళడము, హైదరాబాద్కి వెళ్ళడము, హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతికి రావడము, అక్కడ బాపట్లకి వెళ్ళడము, మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం, మళ్ళీ వెళ్ళడం. వారం రోజుల్లో 6 ట్రిప్పులు ఎక్కడన్నా మనం చూసి. యోగా ఉంది, యోగాకి ఏం చేశారు తెలుసా? ప్రపంచంలో నరేంద్ర మోదీ గారు ప్రతి సంవత్సరం ఆయన పిఎం అయిన తర్వాత యోగాలు అన్ని రాష్ట్రాలు ఆయన చేస్తూ ఉంటారు, ఎక్కడోసారి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 300 కోట్ల రూపాయలట. ఎటు పోయింది అంటే తెల్లవారు లోపల చేపలు చుట్టుకొని మ్యాట్లు లేవు, ఏమీ లేవు. 300 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని దివాలాంచులు తీసుకొని వచ్చేసేసి ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేటువంటి పరిస్థితులు లేకుండా దుబారా. రైట్.